దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరలా ఈ ఉదయ కాలమున దేవుని వాగ్దానమును జ్ఞాపకం చేసుకొనుటకై మనందరం ప్రభు సాన్నిధ్యములో కూర్చోడానికి ప్రభు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి ఆయనకే ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. ఈ ఉదయకాల వాగ్దానము కీర్తనలు 37:5 ఆయన నీ కార్యమును నెరవేర్చును అని రాయబడి ఉంది. అవును ప్రియులారా, దేవుని యొక్క వాగ్దానము ఎంతో గొప్పది, శ్రేష్టమైంది. అది నెరవేర్చడానికి ఎటువంటి సందేహం కూడా లేదు. నీ కార్యమును ఆయన నెరవేర్చును. అవును ప్రియులారా, ప్రభు అయిన యేసు క్రీస్తుల వారు మన కార్యాలను నెరవేర్చువారిగా ఉన్నారు. అందుకే దేవుని వాక్యములో రాయబడి ఉంటుంది, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును అని రాయబడి ఉంటుంది. అవును, దేవుడు మన పక్షానుండి మన కార్యమును నెరవేర్చువాడిగా ఉన్నాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. అందుకే 37 మొదటి 2 వచనాల్లో ప్రభువు మాట్లాడుతూ ఉంటాడు. దేవుని వాక్యం తెలియజేస్తున్న విధానాన్ని మనం చూస్తే, చెడ్డవారిని చూచి నువ్వు వ్యసనపడకు, దుష్కార్యములు చేయవారిని చూసి మత్సరపడకు. వారి గడ్డి వలె త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వలె వాడిపోదురు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించు, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛను తీర్చును. దేవుని యొక్క మాటలు ఈ ఉదయకాలంన ఆయన వాగ్దానము మన వినికిడిలో దీవించి మనల్ని ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్న దేవుడు. మన మార్గములో దేవునికి అప్పగించి ఆయన మన కార్యము నెరవేర్చువాడై ఉన్నాడు గనక ఈ దినమంతా దేవుని వాగ్దాన్ని ఎత్తిపట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమే తండ్రి, కృపగలిగినటువంటి దేవ, జీవగల నాయన, జీవాధిపతి నీకు స్తోత్రాలు అయా. ఈ ఉదయకాలం మీరిచ్చిన వాగ్దానం కీర్తన 37:5 ఆయన నీ కార్యము నెరవేర్చును అని మాట్లాడారు. అవును ప్రభువా, మీరు మా కార్యాలు నెరవేరుస్తూ వస్తున్నారు, మమ్మల్ని దీవిస్తూ వస్తున్నారు, ఆశీర్వాదం వస్తున్నారు. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చునని మాట్లాడారు. ప్రభా, చెడ్డవారిని చూసి వ్యసన పడకుండా, దుష్కార్యములు చూసి మత్సర పడకుండా ప్రభా, నీ వాక్యానుసారంగా జీవించే కృప, నీ వాగ్దానాన్ని ఎత్తిపట్టి నీ స్తుతించే భాగ్యం మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఉదయకాలము ఇన్నటువంటి వాగ్దాన్ని ఎత్తిపట్టి ప్రభు సన్నిధిలో మరి మీరు దీవించబడుతూ, మీరు దేవుని వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసి ఇతరులు కూడా పాలిభాగస్తులుగా చేసి మీరు దీవించబడుతూ ఇతరుల దీవెనకు ఆశీర్వాదకరంగా ఉండాలని మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.